కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. ఇవాళ సుధీర్ అన్నకు నేనేం అన్యాయం చేసినా అని నేను అడగదలుచుకున్నా. నా ఎన్నికల్లో కొడంగల్లో కొన్ని వేల మంది పోలీసులను మోహరించి నన్ను రాజకీయంగా తుగముట్టించడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కుట్ర చేసి కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి జైల్లో పెడితే కూడా మిత్రుడు సోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ నుంచి కాంగ్రెస్ లో శాసనసభ్యుడు వరకు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ లో పనిచేసిన సుధీర్ అన్నను గెలిపించడానికి ఒక రోజు మొత్తం ఎల్బీ నగర్ సుడిగాలి పర్యటన చేసిన మీరు మీ కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకొని చూసుకొని సుధాల మీద మోసి మనం ఇవాళ సుధీర్ అన్నని ఎమ్మెల్యే చేసినాం. నన్ను ఎన్నికలలో నిలబెట్టమని చెప్పి నేను నిలబడ్డ తర్వాత నడి బజార్లో నన్ను వదిలేసి టీఆర్ఎస్ పార్టీలకు మారడం అనేది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ అనుకుంటున్నట్టు ఎల్బీ నగర్ లో మీరందరూ కష్టపడి మీరు భుజాల మీద పోసి నాయకుని వేసిన సుధీర్ అన్నను తన పార్టీలో కలుపుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీకి ఎల్బీ నగర్ లో నాయకులు ఉండరు అనుకున్నాడు. కానీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. అనుకున్నాడు ఒక్క నాయకుడు ఓటే ఇన్ని వేల మంది కథానాయకులు, ఇన్ని వేల మంది కథానాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి నాతో భుజం కలిపి కథం తొక్కడానికి ఇన్ని వేల మంది వచ్చిందన్నమాట. ఇదే నియోజకవర్గంలో మనకు 50,000 మెజార్టీ రాకుండా పోతుందా? ఇవాళ తెలంగాణ సమాజం ఎల్బీ నగర్ వైపు చూస్తుంది. ఇవాళ భారతదేశం మల్కాజ్గిరి లోక్సభ వైపు చూస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 29 రాష్ట్రాలకు సంబంధించి పంజాబీలు, బెంగాలీలు, గుజరాతీలు, బిహారీలు, మలయాళీలు, తమిళులు, కన్నడిగలు, ఒరిస్సా వాళ్ళు మన పక్కనున్న మన సోదరులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు దేశంలోని అత్యధిక ఓటర్లు ఉండి నెంబర్ 1 స్థానంలో 32 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు కొంతమంది నాయకులను తన పార్టీలో చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలు సేవ చచ్చిపోయి ఎన్నికలలో తమకు కావలసిన నాయకుడు ఓటేయిస్తుండ్రా, ఓటెయ్యరా అని చెప్పి ఇవాళ దేశమంతా చూస్తుంది. మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ ముగ్గురు ఉన్న పనిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం, సిపిఐ, అదేవిధంగా జనసమితి, టిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, మన టిఆర్ఎస్ కు ఓటేసిన వాళ్ళు కూడా చాలా మంది నాకు అండగా నిలబడి ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగమన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి శాసన మండలి సభ్యుడు రామచంద్రరావు గారు ఉన్నారు. వారు శాసన మండలిలో 3 ఏళ్ల నుంచి ఉన్నాడు. ఇంకొక 3 సంవత్సరాలు ఉంటాడు. ఆయన కొట్లాడదలుచుకుంటే, పేదోళ్ల కోసం గలం విప్పదలుచుకుంటే ఈ 3 ఏళ్ళు ఇప్పుండేవాడు రాబోయే 3 ఏళ్ళు ఇప్పగలడు.
ఇవాళ ఓడిపోతే ఆయనకు వచ్చే నష్టమే లేదు. శాసన మండలి సభ్యుడుగా సభలో ఉంటాడు, అవసరమైతే పేదోళ్ళ కోసం కొట్లాడొచ్చు. 5 ఏళ్ల నుంచి వాళ్ళ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న పార్టీ నాయకులు నిజంగానే మనకేమన్నా నిధులు తెచ్చేది ఉంటే ఈ 5 ఏళ్ల నిధులు తెచ్చేటోడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటోడు. ఇక 3వ అభ్యర్థి నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఎవరని చెప్పాలి, నేను ఎవరని చెప్పాలి, ఏమని చెప్పాలి? కానీ మీకు అంతగా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. బాల మల్లన్న అంటే పోయినసారి మనం పార్లమెంట్కి పంపించిన ఆయన. బాల మల్లన్న పోయినసారి పార్లమెంట్కి పంపించిన ఆయన ఇక ఆయన కోట అయిపోయిందని ఆయన అల్లుడిని తీసుకొచ్చి ఆ అల్లుడు వచ్చి మన ఇంటికి గిల్లుతాడంట. ఇక ఆయన పేరు మంత్రి రాజశేఖర్ రెడ్డి. ఆయన వ్యాపారం ఎకరాలు కొని పట్టణాలకు అమ్మడం. ఇక మిగతా సమయంలో కాలేజీలలో పేదోళ్ళ పిల్లల్ని 3 లక్షల కొద్ది ఫీజులు వసూలు చేయడం. ఇక మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో ఎన్ఆర్ఐ కోటాల ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు మల్లన్న. పేమెంట్ కోటాల మంత్రి పదవి తెచ్చుకున్నాడు. వేల పాటల అల్లుడికి పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్నాడు. మొత్తానికి మల్లన్న అనేది ఏంటంటే నా దగ్గర మూటలు ఉన్నాయి, మా సాకు మూటలు కావాలి, మాకు పదవులు కావాలి. మూటలు ఇచ్చినాం, పదవులు తెచ్చుకున్నాం. ఇక నన్ను మోసిరు కాబట్టి ఇప్పుడు నా అల్లుడు కూడా మీ నెత్తి మీద పెట్టుకొని మోయమని వచ్చింది. నేను అడుగుతున్న మిత్రుడు రాజశేఖర్ రెడ్డి పిల్లగాడు మంచోడే, మామసారి అల్లుడు మామ ఎంత ఎత్తే గట్టేగా. మామ ఏలు ముద్ర ఏమంటే ఏలు ముద్ర వేయాలి, కాలు ముద్ర ఏమంటే కాలు ముద్ర వేయాలి, దండం పెట్టమంటే దండం పెట్టాలి. ఎప్పుడైనా చూసి నా సర్కస్ లో కోతిని అమ్మ దండం పెట్టి అయ్యే దండం పెట్టి కట్టె తీసుకొని పోయిరా ఇంత తిరిగి రాని కొట్టి అంటే కొట్టిలో తిరుగుతారా? కరెక్ట్గా మామ మల్లన్న చెప్తే మా సోదరుడు రాజశేఖర్ రెడ్డి సర్కస్ లో కోతి పిల్లలాగా మామ చూస్తే తిరుగుతారు తప్ప మన దగ్గరికి ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా చూసిరా? ఎప్పుడైనా పేదల కోసం కొట్టాడిందా? పేద విద్యార్థుల కోసం ఏమైనా ఫీజు తగ్గించిందా? ఎప్పుడైనా వాళ్ళ మామ ఎంపీ ఉన్నప్పుడు ఎందుకు పని చేస్తలేమని అడిగిందా? ఈ ఆయన పక్కన పెట్టి 5 ఏళ్ళు ఎంపీ ఉన్న మల్లన్న ఇక్కడ దిక్కొచ్చిందా? పిల్లలకు అవకాశం అడిగిందా? పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాట్లాడిందా? దళితుల 3 ఎకరాల భూమి గురించి మాట్లాడిందా? గిరిజన రిజర్వేషన్ల గురించి మాట్లాడిందా? మైనారిటీ రిజర్వేషన్ల గురించి మాట్లాడిందా? కంటోన్మెంట్ ఏఓసీ కేసు దగ్గర రైల్వే వాళ్ళ రోడ్డు గురించి అడిగిందా? మల్కాజ్గిరిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల గురించి అడిగిందా? ఆడ మేటల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ని తరలించాలని అడిగిందా? మన ఆటో నగర్ సమస్యలు అడిగిందా? మన వనస్థలపూడి చౌరస్తకి ఏం కావాలని అడిగిందా? మన బిఎన్రెడ్డి నగర్లో సైడ్ లైన్ కావాలని అడిగిందా? ఏమైనా అడిగిందా? రామంతపూర్ గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? ఉప్పల్ చౌరస్తా గురించి మాట్లాడిందా? కుక్కట్పల్లిలో ఉండే బస్సుల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? ఉప్పుల్లాపూర్లో ఉండే చెత్త గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? ఆయన పార్లమెంట్ పోయిందే ఆయన కాలేజీలో సీట్ల పైన మామ చేయకపోయా, అల్లుడికి గెలవకపోయా. ఇవాళ మామ అల్లుడు కలిసి మనం మీద సవారీ చేస్తామంటే ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. ఇక నా గురించి అయితే తెలుసు కదా, నేనైనా దంతుల కోసం కొట్టాడినా, తెలంగాణ కోసం కొట్టాడినా, ఇవాళ ఖమ్మం గిరిజన రైతుల కోసం కొట్టాడినా, నిరుద్యోగ యువత కోసం కొట్టాడినా, మల్లన్న సాగర్లో మునిగిపోయిన పూల గురించి కొట్టాడినా, పాలమూరు ప్రాజెక్టుల గురించి కొట్టాడినా, నల్గొండ ఫ్లోరైడ్ గురించి కొట్టాడినా, ఖమ్మంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల తాడువాయి అడవుల్లో ఉన్న గొడ్డుకోయల కోసం కొట్టాడినా, ఆదిలాబాద్ అడవి బిడ్డల కోసం కొట్టాడినా, అచ్చంపేటలో ఉండే చెట్టుల కోసం కొట్టాడినా, రంగారెడ్డి జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతకు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేవని శాసన మండలిలో నేను కొట్టాలి. రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించిన కదా.